ఏపీ అసెంబ్లీలో నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాని నిర్వహణ కానీ లేదా ఇతరత్ర ప్రతిపాదనలు చూస్తే సంబంధిత పంచాయతీరాజ్ శాఖ నుంచి కానీ సంబంధిత మున్సిపల్ శాఖ దారి నుంచి కానీ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రెండవది ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి మేము ఏదైతే గోదావరి ఇన్ఫ్లో ఎంత వస్తుంది, అదేవిధంగా అవుట్ఫ్లో ఇవన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్ కూడా మా బాధ్యత. అవి రెండింటి మీద కూడా ప్రధానంగా ఇరిగేషన్ శాఖ వరకు కూడా మేము దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు చెప్పినట్లుగా ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్దే కాకుండా ఈ పుష్కరాలకు సంబంధించి ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్, అదేవిధంగా పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, హోమ్ డిపార్ట్మెంట్, మరి సివిల్ సప్లైస్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ పడవలు, ఇవన్నీ, అదేవిధంగా టూరిజం, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అధ్యక్ష. గత 2015లో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సంబంధితమైనటువంటి శాఖల మంత్రులతోటి ఉన్నతాధికారులతో కూడా తరచుగా రివ్యూలు చేసి ఈ పుష్కరాలని ఏదైతే భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ రోజు ఏ రకమైతే సౌకర్యాలు తీసుకున్నారో మేము కూడా ఇంటర్నల్గా మొన్న కూడా రాజమండ్రిలో ఆల్రెడీ అక్కడ ఏదైతే ఈ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రులతోటి అధికారులతో కూడా ఈ యొక్క రివ్యూస్ మీటింగ్స్ పెట్టుకుని ప్రతిపాదనలు తీసుకుని సంబంధిత పనులన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి 2027లో జరిగేటువంటి గోదావరి పుష్కరాలు ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి వాటికి అనుగుణంగా ఇప్పుడే వాసు గారు కూడా చెప్పారు, ఏదైతే మరి శాశ్వత ప్రాతిపదికన మనం చేసేటువంటి పనులు అంటే కోటిలింగాల రేవ్ ఏదైతే ఉందో 1.2 కిలోమీటర్స్ పొడవునా కేవలం పుష్కరాల్లోనే మాత్రమే కాకుండా మిగిలిన సంవత్సరం పొడవునా కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ రకంగా శాశ్వత ప్రాతిపదికన చేయాలని ఏదైతే సభ్యులు ఇచ్చినటువంటి సూచన కానీ, అదేవిధంగా ముప్పుడు వెంకటేశ్వర గారు కూడా ఏదైతే ఆయన కొవ్వూరుకు సంబంధించి గోపద పుణ్యక్షేత్రం ఇట్లా ఏదైతే మరి ఆయన మెన్షన్ చేయడం జరిగిందో, మరి అదేవిధంగా దేవాలయాలు కానీ ఏదైతే మరి ఆధునీకరణ కానీ పర్టికులర్గా ఆర్డబ్ల్యూఎస్ వాటర్ కానీ ఏదైతే వెంకటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా జోగేశ్వరరావు గారు కూడా పర్టికులర్గా ఏదో పుష్కరాలని అంటే ఏదో 1-2 ప్లేస్లుగా కాకుండా మా కోనసీమ వాస్తవ అధ్యక్ష కోనసీమలో కూడా ఏదైతే పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు కూడా ఆ ప్రాంతాలు కూడా సందర్శించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన కూడా ఏదైతే రోడ్స్ అండ్ ఏదైతే ఈ రహదారులు ఉన్నాయో వాటి మీద ఆయన ఇచ్చినటువంటి సజెషన్స్, అదేవిధంగా నాయకర్ ఎందుకంటే ఆయన కూడా నరసాపురం శివారు గోదావరికి చేత ఏదైతే ఈ సమస్యలన్నింటి మీద కూడా మనం కూడా గోదావరి జిల్లా వాసిగా దీని మీద అవగాహన ఉంది కాబట్టి తప్పనిసరిగా గౌరవ సభ్యులు అడిగినటువంటి వాటినన్నింటినీ కూడా నా శాఖకు అదేవిధంగా సంబంధిత శాఖల మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి రేపు 2027 పుష్కరాలు మరి బాగా జరిగేటువంటి విధంగా కుంభమేళ ఏ రకంగా అయితే ఒక మంచి మేనేజ్మెంట్ తోటి టెక్నాలజీని అనుసంధానం చేసి ఎట్లా జరిగిందో ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నెరవేరుస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష.